హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు గోవా వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మేము చాలా ఎక్సైటెడ్గా ఎన్నో ఏళ్ళగా ఎదురు చూసిన టూర్ అనమాట. అయితే మేము ఎర్లీ మార్నింగ్ బై రోడ్ బయలుదేరాము. మా ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్న, అంటే నాకు బావగారు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్ గ్రూప్ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి 2 పిల్లలు అండ్ మాకు 2 పిల్లలు. సో 8 మెంబర్స్ ఎక్స్యూవీలో అయితే సరిపోయాం అందరము కరెక్ట్గా. లాంగ్ డ్రైవ్ కదా, ఎవరిని ఎక్కువ కూడా మనం అకామిడేట్ చేయలేము. ఒక 14-15 అవర్స్ పడుతుందంట. యాక్చువల్లీ కిలోమీటర్స్ వైజ్ వస్తే 700 కిలోమీటర్స్, కానీ రోడ్స్ అయితే చాలా ఎక్కువ సిటీస్ టచ్ అవుతూ ఉంటాయి. సో రోడ్ చాలా స్లోగా మూమెంట్ అనమాట. అదే మీకు పెద్ద 4 లైన్ 6 లైన్ హైవే అయితే 700 అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళిందైతే వయా రాయచూర్ అనమాట. కర్ణాటక, హుబ్బాలి, రాయచూర్ దాటినాక పనాజీ. అయితే మధ్యలో మేము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నామండి. ఇది లంచ్ టైంకి ఇక్కడ మాకు మంచి ఇట్లా హట్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్ అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కన్నడలోనే మాట్లాడుతున్నారు, బట్ తెలుగు కూడా వచ్చి ఉంది. ఇట్లా హట్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా అనమాట. చాలా బాగుంది వ్యూ. అయితే ఇక్కడ మేము లంచ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇట్లా సెపరేట్ క్యాబిన్ లాగా. ఇది మేము పెద్ద హాల్ లాగా ఉన్నది, పెద్ద హట్టే తీసుకున్నాము అందరికీ సరిపోయేలాగా. అక్కడ ఉట్టి చిన్న హట్స్ అంటే ఉట్టి 4 మెంబర్స్కి లాగుంది. అండ్ అలా లంచ్ చేసేసుకొని బయలుదేరాము. అసలు రూట్ అంతా కర్ణాటక త్రూ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫీల్డ్స్ అండి. అసలు మొత్తం బంతి పూలు, చామంతులు, కలర్ఫుల్ పూల తోటల్లో నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. అసలు కార్ డ్రైవ్ కూడా సూపర్ ఎంజాయ్ చేస్తాము. అండ్ చూస్తున్నారు కదా, పనాజీ ఇంకో 36 కిలోమీటర్స్ అంటే అంత తొందరగా వెళ్ళిపోయారా అనుకోవచ్చు మీరు. బట్ మేము మార్నింగ్ చీకట్లో బయలుదేరితే నైట్ చీకట్లో చేరుకున్నాము. ఇట్స్ 15 అవర్స్ జర్నీ, కానీ బ్యూటిఫుల్ జర్నీ. అందరం కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ చూస్తుంది ఏంటంటే మీకు క్యాసినో షిప్స్ అనమాట. ఇది బ్రిడ్జ్, దీన్ని అక్కడ లే చేసి ఉంటాయి షిప్స్ అనేటివి. మేము లాస్ట్ డే క్యాసినోకి వెళ్ళాము. అది కూడా నేను వీడియో యాడ్ చేస్తాను నా ఛానల్లో. ప్రస్తుతానికైతే పనాజీ నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకు అన్నీ కనిపిస్తాయి, బిగ్ డాడీ, డెల్టన్ రాయల్ అన్నీ. అండ్ నెక్స్ట్ డే ఇవంతా గోవా నేచర్ అనమాట. ఎప్పుడు చూడు ఇట్లా మంచి క్లైమేట్ ఉందండి. మేము స్టే చేసిన హోటల్కి పక్కకే కలంగేట్ బీచ్ అనమాట. ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయి మనకి, ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అయితే కొలంగేట్ బీచ్లో షాగ్స్ చాలా ఫేమస్ అంట. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అప్పటికి ఇంకా పెట్టలేదు. సో పిల్లలు మాత్రం ఫస్ట్ రాగానే బీచ్ చూడాల్సిందే అని అడిగారు. సో సరే బీచ్ తీసుకెళ్దామని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తొందరగా బీచ్కి వచ్చాము. ఇదే అండి, సూపర్ ఎక్సైటెడ్ అనమాట. గోవా అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సాగర్ తీరాలన్నమాట. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బీచ్లో ఆనందంగా ఆడుకుంటాము. మా ఫేసెస్లో ఇంకా టైర్డ్నెస్ కూడా పోలేదు. యాక్చువల్లీ నిన్నంతా మేము ట్రావెలింగ్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఎంజాయ్ చేస్తున్నారా? ఏముంది బీచ్లో? వేవ్స్ ఉన్నాయా? చాలా, అంతేనా?
అండ్ మేము ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం అగౌడా బీచ్కి అండ్ అరంబోల్ బీచ్. ఇప్పుడు మనం బయలుదేరి అరంబోల్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడే ఒక ఫోర్ట్ని చూసుకుంటాము. ఆ ఫోర్ట్లో ఏముంటుంది? రోజా సినిమా పాట అక్కడ షూట్ చేశారా? ఓకే. ఆ తర్వాత అరంబోల్ బీచ్. అక్కడ ఏముంటది? లంచ్ అండ్ ఇది కూడా ఉంటుంది, మనకు బీచ్ కూడా ఉంటుంది. అదనమాట అగౌడా బీచ్ అండ్ అరంబోల్ బీచ్కి వెళ్తాం ఇప్పుడు. అక్కడ ఏముంటాయో కూడా చూపించేస్తాం మీకు. యాక్చువల్లీ ఈ అగౌడా బీచ్లో ఫోర్ట్ ఉంటుందండి, అక్కడే రోజా పాట తీశారంట షూటింగ్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఎందుకు వస్తారు గోవాకి? ఏముంటది స్ట్రెస్ బస్టర్ అంతగానం? పిల్లలు ఫ్యామిలీతో దూరంగా ఒక 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తానికి వస్తామని చెప్తాను. విన్నారు కదా, మా హస్బెండ్ అండ్ బ్రదర్స్ అందరు కలిసి ఇయర్లీ వన్స్ వస్తారండి గోవాకి. ఎందుకు వస్తారు ఏముంటుంది అంతగానం అని మాకు పిచ్చెక్కేది. సో వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ అంట, మేమేదో వాళ్ళని పీక్కు తింటున్నట్టు. అండ్ నిజానికి అవే హోమ్ బ్యాచిలర్స్కి అయితే మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ అండి గోవా అనేది. ఇప్పుడు అగౌడా ఫోర్ట్కి వచ్చేసాము. కార్స్ అయితే ఆ లైన్ మొత్తం గోవా అంతా ఇట్లా సన్న లేదనమాట. రోడ్ మెయిన్ రోడ్డే అంత సన్నగా ఉంటుంది. అండ్ పక్కలంతా కొబ్బరి చెట్లు, కొబ్బరి బొండాలు చాలా ఫేమస్ కదా. మామూలుగా మనకి టీషర్ట్స్ అవి కూడా దొరుకుతుంటాయి. నిషిక్ కూడా తీసుకున్నాం మేము. అండ్ అగౌడా ఫోర్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా మనకి చూపిస్తారు. మనము కావాలంటే మొత్తం ఫోర్ట్ కార్నర్ వరకు వెళ్ళి రావచ్చు. అండ్ మేము ఒట్టి ఆ బీచ్ వ్యూ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ముందు వరకు ఉందో అక్కడి వరకు వెళ్ళి టైం స్పెండ్ చేసి అండ్ బీచ్లో బైక్స్ ఎక్కారు పిల్లలు, అదంతా చూసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ మేము పెద్ద బోట్లో కూడా బోట్ రైడ్ వెళ్ళామండి. మనకి అప్పుడు మొత్తం అగౌడా ఫోర్ట్ మొత్తం లోవర్ అండ్ అప్పర్ పార్ట్ చూపిస్తారు. నేను అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏ బీచ్ దగ్గర ఆ బీచ్ వాటర్ రైడ్స్ ఉంటాయండి మనకి. అండ్ అగౌడా ఫోర్ట్ దగ్గర సీ బైక్ ఉంటుంది కదా, అది ఉంది. అండ్ యాక్చువల్లీ బాగా బీచ్ చాలా ఫేమస్ అన్నమాట. మీకు ఇలాంటి రైడ్స్ కానీ పారాసైలింగ్ కానీ దేనికైనా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. అలాగా అగౌడా ఫోర్ట్లో మీకు ఈ ఫోర్ట్ వ్యూ ఇదంతా మెయిన్ అన్నమాట. అండ్ పెద్ద బోట్లో రైడ్ కూడా బాగుంటుంది. కొన్ని పిక్స్ కూడా దిగామండి. అక్కడంతా అయినాక కిందకి వెళ్ళాము బీచ్ దగ్గరికి. ఇక్కడ అది చూపిస్తున్నట్టు పెద్ద బోట్ ఎక్కుదామని. యాక్చువల్లీ అదేంటి స్పీడ్ బైక్స్ కూడా ఎక్కారు. ఫస్ట్ మేము ఎక్కిన పెద్ద బోట్ రైడ్ చూపిస్తాను. ఉట్టి మా ఓన్ ఫ్యామిలీ వరకే మేము ఒక బోట్ని తీసుకున్నాం. వీటి ప్రైజెస్ కూడా ఏ రోజు ఆ రోజు డిఫరెంట్ ఉంటుందండి. మనం వెళ్ళే టైంని బట్టి వీకెండ్ అయితే ఒక రేటు అండ్ నార్మల్ డేస్ అయితే ఒక రేట్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు పర్ బోట్ 5,000 ఛార్జ్ చేశారు మాకు.
మధ్యలోకి. చూడే ఇంత సముద్రం నీళ్ళలో పోతున్నాం మనం. చాలా దూరమే తీసుకెళ్లారండి. అంటే మనకి ఇప్పుడు లాస్ట్‌కి సెంట్రల్ జైల్ ఒకటి కవర్ అవుతుంది, ఫోర్ట్ కవర్ అవుతుంది అండ్ లైట్ హౌస్ అవన్నీ కూడా చూపిస్తారు. మీకు పక్కనెళ్ళే బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇదైతే పారాసైలింగ్ బోట్ అండి. కనిపిస్తుంది కదా కలర్ఫుల్ పారాషూట్ అనమాట అది. నేను నెక్స్ట్ బాగా బీచ్లో మా పారాసైలింగ్ వీడియో కూడా చూపిస్తాను. మా పక్కన వాళ్ళు వెళ్ళేది స్పీడ్ బోట్ అనమాట. మేము నార్మల్ బోట్, ఈ నార్మల్ బోటే మాకు చాలా భయంకరంగా ఉండే. అదేమో అగోడా ఫోర్ట్, ఇదేమో సెంట్రల్ జైల్, అది లైట్ హౌస్, ఇది అగోడా ఫోర్ట్. చూస్తున్నారు కదా మధ్యలో వేవ్స్ ఎంత ఇట్లా చాలా షేకీగా ఉంది బోట్ కూడా. మాకైతే భయం వేసింది కూడా ఒక పాయింట్లో. కానీ మనకి లైఫ్ జాకెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ ఇవన్నీ వాళ్ళు ముందే ప్రికాషన్స్ కూడా తీసుకుంటారండి. సీ వేవ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి కండిషన్ తెలిస్తేనే ఇవన్నీ ఓపెన్ చేస్తారు, లేకపోతే ఈరోజు క్లోజ్ చేసేస్తారనమాట. ముంబై का है वो डायमंड मर्चेंट है, उसका प्राइवेट बंगला है. जिम्मी कासगर ప్రైవేట్ డైమండ్ మర్చెంట్ వాళ్ళ బంగ్లా. అండ్ అయిపోయిందండి మా బోట్ రైడ్. నెక్స్ట్ అరంబోల్ బీచ్కి వెళ్తాము. నేను ఈ వీడియోలోనే చాలా లెందీ అయిపోయిందని నెక్స్ట్ అరంబోల్ బీచ్ అండ్ బాగా బీచ్ అండ్ లాస్ట్ డే మేము క్యాసినోకి వెళ్ళాము, డెల్టన్ రాయల్కి. అండ్ అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రీవియస్ టూర్స్ అన్నీ కూడా, కాశ్మీర్ టూర్ అవన్నీ కూడా యాడ్ చేసి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.